హలో హాయ్ దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. చంద్రబాబు 100 రోజుల పరిపాలన మీద అందరూ కూడా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు కూడా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ గడప గడపకి ఆయనకి అంటే ఇది మంచి ప్రభుత్వం అనే ఒక స్టిక్కర్స్ని కూడా రాష్ట్రంలో అంటించిన పరిస్థితి ఉంది. సో దీని మీద అంటే ప్రభుత్వం చెప్పుకుంటుంది ఇది మంచి ప్రభుత్వం, మేమంతా మంచి చేసాము, భవిష్యత్తులో కూడా ఇంకా మంచి చేస్తాము, 100 రోజుల పాలనలో మాకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మేమంతా కూడా మంచి చేయడానికే ప్రయత్నించాము అని చెప్పుకుంటూ ఇది మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటుంది. అంటే ఎవరి మంచి వాళ్ళు చెప్పుకోవడం కాదు కదా, దాని గురించి ప్రయోజనం పొందిన వాళ్ళు లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులను చూస్తున్న వాళ్ళు చెప్పాలి అది మంచి ప్రభుత్వమా లేకపోతే ఏ ప్రభుత్వమో అనేది. ఒకసారి 100 రోజుల పరిపాలన మీద మనం కూడా విశ్లేషించుకుందాం, అసలు ఏం జరిగింది ఏంటి అని, చంద్రబాబు చేసిన మంచి పనులేంటి, ఇంకా చేయాల్సిందేంటి, నిజంగా ఇది మంచి ప్రభుత్వమా, ఏం చేయాలనుకుంటుంది అనేది మనం కూడా ఒకసారి విశ్లేషించుకుందాము. అంటే ఇక్కడ చంద్రబాబు పరిపాలనలో అంటే ఎందుకో కానీ చాలామంది అనుకునేది ఏంటంటే ఈయన ఒకప్పటికిలాగా ఒకప్పటి అడ్మినిస్ట్రేటర్ ఈయనలో కనిపించట్లేదు అనేది చాలా స్పష్టంగా చాలామంది అనుకుంటున్న విషయం. అది ఎందుకంటే బహుశా సమాంతరంగా లోకేష్ టీం ఒకటి ఉండడం, లోకేష్ కూడా నిర్ణయాలు చంద్రబాబు తీసుకోకుండా లోకేష్ తీసుకుంటూ లోకేష్ ఒక టీమును పెట్టుకుని నడిపించడం అనేది కూడా సమాంతరంగా నడిపించడం అనేది కూడా ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమో అనేది కొంతమంది నుంచి వినిపిస్తున్న విషయం. ఒక లోకేషే కాదు, ఇటు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఇటు బీజేపీ ఉంది, అంటే ఒకటి కాదు రెండు కాదు నలుగురు నిర్ణయాల మీద ఆధారపడి నడుస్తుండడంతో ఈయన ఒక అడ్మినిస్ట్రేటర్ అన్న ఫీలింగ్ని ఇక్కడ కోల్పోతున్నారేమో అనేది కూడా అనిపిస్తుంది. నిజానికి మనం మొన్న క్యాబినెట్ సమావేశం చూసుకుంటే పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబును పొగడ్డం, చంద్రబాబు వచ్చి పవన్ కళ్యాణ్ను పొగడ్డం ఇవి చూసాం తప్ప వాళ్ళు ఈ 3 నెలల్లో ఏం చేశారు ఏంటి, చాలా చేయాలనుకున్నాం, చాలా చేద్దాం అనుకున్నాం, కానీ నాకే ఏం అర్థం కావట్లేదు అనేది చంద్రబాబు చెప్తుంటే నిజంగా ఆయనలో ఉన్న అడ్మినిస్ట్రేటర్ ఎక్కడికి పోయాడు అని అందరికీ కూడా క్వశ్చన్ ఎదురవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువగా వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 నెలలు అంటే 100 రోజుల్లో మనకి ఎక్కువగా కనిపించిన విషయం ఏంటంటే రెడ్ బుక్. ఈ రెడ్ బుక్ అనేది ఎంత పార్టీకి మైనస్ అవ్వచ్చు అంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీ మీద కక్ష సాధింపు చర్యగా తీసుకోవడానికి చేసిన ఈ ప్రయత్నం ఏదైతే ఉంటుందో అంటే ఆయన మిన్నుకున్న మిగతా వాళ్ళు ఆయన ఖాళీగా ఈ రెడ్ బుక్ని గుర్తు చేసి మరీ లోకేష్తో కూడా మాట్లాడిచ్చే విధంగా చర్యలు సాగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ భూమా కలెక్టరీ లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది రెడ్ బుక్ గురించి మాట్లాడడం, ఎవరిని వదిలిపెట్టము అనడం ఇలాంటివి కొంతవరకు నెగిటివ్ అవుతాయి అని చెప్పేసి గ్రహించుకోవాల్సిన పరిస్థితి, అంతిమంగా ఇలాంటి వాటికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందేమో అని కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మనం మంచి చెడుల గురించి మాట్లాడుకుంటే చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు. ఎలక్షన్స్లో ఆకాశమే హద్దుగా ప్రజలకి ఆశ చూపించారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే అంటే మహాభారతంలో కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు వైసీపీ పతనానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళు ఎన్నో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అలానే వాళ్ళ ఓటు బ్యాంకునంతా అంతా కూడా వీళ్ళు కొల్లగొట్టగలిగారు. అయితే ఇక్కడ కూటమి అధికారంలోకి రాగానే 4,000కి పెన్షన్స్ని పెంచుతామనే హామీని అయితే నిలబెట్టుకుంది. అలానే వాలంటీర్స్ లేకపోయినా కూడా ప్రతి నెల 1వ తేదీకే పెన్షన్ ఇవ్వాలి. అలానే ఒకవేళ ఆ రోజు సండే కానీ హాలిడే కానీ వచ్చినట్లయితే ముందు రోజే ఇవ్వాలి అనే విధంగా ఆదేశాలు జారీ చేయటం అనేది టీడీపీ చేసిన ఒక మంచి పనిగా, చంద్రబాబు సర్కార్ చేసిన ఒక మంచి పనిగా కూడా ఇది ప్రజల్లో కూడా ఆదరణ పొందిందనేది మనం చెప్పుకోవచ్చు. అలానే మెగా డిఎస్సికి సంబంధించి హామీని కూడా సగం వరకు నిలబెట్టుకుంది. అంటే ఒక్కసారి పూర్తిగా నిలబెట్టుకోలేకపోవచ్చు. 16,000 పోస్టులతో మెగా డిఎస్సిని విడుదల చేసింది. అయితే పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అంటే ఫ్రెష్ ఇయర్స్ని కూడా అందులో ఫ్రెష్గా వచ్చిన బ్యాచెస్ని కూడా ఈ డిఎస్సిలో కలుపుతామని ఇచ్చిన ఏదైతే హామీ ఉందో దాని మీద కూడా ఇచ్చేశారు. అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణమైందో మెయిన్ కారణంగా చెప్తారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రద్దు చేసింది. రద్దు చేసి అంటే రద్దు చేయటం అనేది ఒక మంచి పరిణామంగా చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అలానే అన్నా క్యాంటీన్స్ని కూడా ప్రారంభించింది. ఫస్ట్ విడతలో 100 క్యాంటీన్స్ని ప్రారంభించారు. అలానే రెండవ విడత కూడా చంద్రబాబే స్వయంగా
ప్రారంభించి అక్కడ భోజనం కూడా ఆయన వడ్డించడం జరిగింది. అయితే ఇది అంత సక్సెస్ కాలేకపోయినా కూడా ఇది బాబు గారి సాటిస్ఫాక్షన్ అని మనం చెప్పుకోవచ్చు, అన్నా క్యాంటీన్స్ని ప్రారంభించడం అనేది. సో ఇది కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు ఇది చేశారని చెప్పవచ్చు. అలానే కొన్ని ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం అంటే ముందుగా చెట్టు నీరు బిల్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా శాంక్షన్ చేస్తుందని చెప్పారు. దాదాపు 290 కోట్లు శాంక్షన్ చేసింది. అది కూడా అంటే ఆయన చేసిన ఇది. అలానే కార్యకర్తలకి అందుబాటులో ఉండాలి అని చంద్రబాబు నిర్ణయించుకోవటం, ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డికి మైనస్ అయిన ఒక అంశం, కార్యకర్తలకు అందుబాటులో లేరు, లీడర్లకు అందుబాటులో లేరు అని. అది ఇక్కడ టీడీపీ చేయదలుచుకోలేదు. సో చంద్రబాబే కార్యకర్తలకి అందుబాటులో ఉండడానికి ఇది టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఆయనే వెళ్ళి కార్యకర్తల్ని అప్పుడప్పుడు మీరే నా ప్రాణం అని చెప్పడం, వాళ్ళని కలవడం, వాళ్ళని హగ్ చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా పార్టీ కోణంలో చూసుకుంటే చాలా శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. అలానే రాజధాని పనులు కూడా చాలా శరవేగంగా, ఆయనకి ఇది ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా చెప్పుకోవచ్చు, రాజధాని పనులని పూర్తి చేయడం అనేది. సో రాజధాని పనులను కూడా పూర్తి చేయడానికి చంద్రబాబు చాలా శరవేగంగా అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 కోట్ల రూపాయలు అంటే దీనికి అమరావతిని అభివృద్ధి చేసుకోవడానికి చంద్రబాబు నిధులు తీసుకోవడం అనేవి చాలా పాజిటివ్ అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకా వీటన్నిటికీ మించి చాలా నెగిటివ్ అంశాలు కూడా అందరూ ప్రస్తావిస్తున్నారు, కనిపిస్తున్నాయి కూడా. ఎందుకంటే ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని చెప్పారు. అయితే అది ఉత్తిదే అని తేలిపోయింది. ఎందుకంటే గతంలో ఎంత ఖర్చు అయ్యేదో ఇప్పుడు కూడా అంతే ఖర్చు అవుతుందని చెప్పేసి అక్కడ అంటే ఇసుక వినియోగదారులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు చాలా సందర్భాల్లో. అలానే వైసీపీ పాలనలో కనీసం సొమ్ము ప్రభుత్వానికి చేరేదని ఇప్పుడు కూటమి నేతల జేబుల్లోకే వెళ్తుంది అనే విమర్శలు కూడా చాలా బలంగా వినిపిస్తున్నాయి. సో ఏదైతే ఇసుక అజెండా అంటే వైసీపీ దోచుకుంటుందని చెప్పారో అది అంతా అబద్ధం, వినియోగదారులే చెప్తున్నారు. ఇది కనీసం మేము ప్రభుత్వ ఖాతాలో కన్నా వెళ్ళేది, కానీ ఇప్పుడు టీడీపీ కార్యకర్తల ఖాతాల్లోకి వెళ్తున్నాయి, టీడీపీ దోచుకుంటుందని చెప్పేసి చెప్తున్న అంశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అలానే ఉపాధ్యాయుల విషయంలో కూడా అభిమానాన్ని నిలబెట్టుకోలేకపోయింది చంద్రబాబు సర్కార్ అని చెప్పే విమర్శలు కూడా ఉన్నాయి. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ పథకానికి సంబంధించి గెట్టెన్ని ప్రభుత్వం విడుదల చేయడం తీవ్ర వివాదంగా మారింది. ముఖ్యంగా ఉపాధ్యాయులు రోడ్లెక్కడం చూసాం. అలానే ప్రభుత్వం తమను వాడుకొని మోసం చేసిందని చెప్పేసి ఉద్యోగులు కూడా జీపీఎస్ గెజిట్ని కాల్చివేసి నిరసన కూడా వ్యక్తం చేశారు. దీంతో ఉపసంహరించినట్లు ప్రకటించి తాత్కాలికంగా ఉద్యోగుల్ని అయితే చల్లబరిచారని చెప్పుకోవచ్చు. అయితే ఉద్యోగులు కోరుతున్నట్లు ఓల్డ్ పెన్షన్ పథకం ఏదైతే ఉందో దాని మీద మాత్రం ప్రభుత్వం ఏమీ మాట్లాడట్లేదు. ఉద్యోగులకి బోధనేతర పనులను కూడా లేకుండా ఉత్తర్వులు ఇచ్చామనే మాటే తప్ప ఆచరణలో మాత్రం అది లేదని చెప్తున్నారు. 100 రోజుల పాలనలో ఉద్యోగులకు సంబంధించి అంటే చాలా వరకు నెగిటివే జరిగిందన్న ఒక అప్డేట్ అయితే ఉంది. ఇక సూపర్ 6 పథకాల గురించి మనం మాట్లాడుకుంటే ఏడాదికి రైతు భరోసా 20,000, అలానే ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లి వందనం. అదే వైసీపీ ఏదైతే ట్రోల్ చేస్తుందో మీకు 15,000 మీకు 15,000 మీకు 15,000 నీకు 18,000 అనేది ఏదైతే ట్రోల్ చేస్తుందో అది. అలానే ఏడాదికి 3 సిలిండర్లు కావచ్చు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం కావచ్చు, 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పడం, ఇలా ఏ పథకము కూడా అమలుకి నోచుకోలేకపోవడం అనేది సర్కారు మీద చాలా తీవ్రంగా జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము మోసపోయాము అని చెప్పేసి లబ్ధిదారులు మండిపడటం చాలా చోట్ల కనిపిస్తుంది. అయితే కేవలం అధికారంలోకి రావడానికి ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే చంద్రబాబు అలివికాని హామీలు ఇచ్చారని ఇప్పుడు చేతులెత్తేశారనే మాట కూడా లబ్ధిదారుల నుంచి వస్తుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇంటింటికి వేరడం, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లోకి వెళ్ళడం అనేది వాళ్ళు చూశారు, అనుభవించారు. సో ఇప్పుడు ఏమాత్రం చంద్రబాబు వీటన్నిటి మీద నిర్లక్ష్యం వహించినా కూడా ప్రజల అభిమానానికి దూరం కాక తప్పదు అనేది కూడా మనకి కనిపిస్తున్న అంశం. మరోసారి రెడ్ బుక్ విషయం కూడా మనం మాట్లాడుకోవడానికి వస్తే కూటమికి ఇది కూడా చెడ్డ పేరు తీసుకురావచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చి రావడంతోనే ప్రజావేదిక కూల్చివేసింది. అలానే ఇప్పుడు వీళ్ళు కూడా రావడంతోనే బుల్డోజర్లతో వైసీపీ కార్యాలయాల మీదకి వెళ్ళడం అనేది కూడా ఒక నెగిటివ్ని క్రియేట్ చేసింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ప్రజావేదిక కూల్చినప్పుడు వైసీపీ ప్రభుత్వానికి ఎంత నెగిటివ్ వచ్చిందో ఇప్పుడు కూడా అలాంటి నెగిటివే చంద్రబాబు ప్రభుత్వం కూడా మూటగట్టుకోవాల్సి వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఇష్టానుసారంగా దాడులు కావచ్చు, ఆస్తుల విధ్వంసాలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, కేసులు పెట్టుకోవడాలు కావచ్చు, లాక్కోవడాలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా యథేచ్ఛగా జరుగుతున్న అంశాలు మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అయితే వైసీపీ కూటమి పాలన రెండు దొందే అని చెప్పేసి కూడా అభిప్రాయం తటస్థుల్లో మనకు కనిపిస్తుంది. అటు ఇటు కాకుండా పరిశీలించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రెండు దొందే అనేది కూడా మనం మాట్లాడుకుంటున్న అంశాలు మనకి చూస్తున్నాం మనం. అయితే అధికారంలో ఉన్నవారికి మాత్రం ఇది చాలా నెగిటివ్ అవ్వచ్చు, కూటమికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. లోకేష్ మాత్రం రెడ్ బుక్ ఇంకా తెరవలేదని పదే చెప్పినా కూడా ఆ స్ఫూర్తితోనే కొందరు టీడీపీ ప్రజాప్రతినిధులు తాము కూడా రెడ్ బుక్ రాసుకున్నామని ఒక్కొక్కరి అంతు చూస్తామని వాళ్ళు హెచ్చరించడం అనేది మనకి చాలా చోట్ల కనిపిస్తూ ఉంది. విజయవాడలో వరదల విషయానికి వస్తే చంద్రబాబుకి కూటమికి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చిందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గేట్లు వెత్తేయడం కానీ, హెచ్చరికలు చేయకపోవడం కానీ, దాదాపు 50 మంది మరణానికి, దాదాపు 10,000 కోట్ల ఆస్తు నష్టానికి దారితీసింది. తర్వాత కూడా సహాయక చర్యలు చాలా ఆలస్యంగా ప్రారంభించడం కావచ్చు. అంటే కూటమి ప్రభుత్వం తేరుకుని వాళ్ళు సహాయక చర్యలు చేసే లోపు అంతా అయిపోయింది కాబట్టి చాలా ప్రభుత్వం నెగిటివే మూటగట్టుకుంది ఈ విషయంలో అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్న విషయం. ఇంకొకటి అంటే సంక్షేమ పథకాల చంద్రబాబు ఇక్కడ మనం ఇంకొకటి గమనిస్తే తన పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సంక్షేమ పథకాల అంశం ప్రస్తావనకి రాకుండా చాలా అంశాలని అంటే ఇతరత్ర అంశాలు అంటే జగన్ భారీగా అప్పులు చేశాడని, ఖజానా ఖాళీగా ఉందని, సూపర్ 6 పథకాలు చూస్తుందంటే అసెంబ్లీ సాక్షిగా భయవేస్తుందని చెప్పేసి చంద్రబాబు చెప్పడం కానీ, ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా విమర్శలకు దారితీసినాయి అని చెప్పొచ్చు. అంటే ఎప్పుడు కూడా వార్తల్లో ఉండేలాగా ఇప్పుడు ఏదైతే నేను స్టార్టింగ్లో చెప్పానో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ పోతున్నా కూడా ఆ మంచి అనేది ప్రజలకు కనిపిస్తేనే మంచి అవుతుంది కానీ మనకు మనం మంచి అని చెప్పుకుంటే అవ్వదు కదా. ఇంకా ఇతరత్ర అంశాలు కూడా ఇప్పుడు ఏదైతే అంటే టాపిక్స్ని డైవర్ట్ చేసే వాళ్ళు చేయాల్సిన ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నిటినీ పక్కన పెట్టి ఆ హామీలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువగా చేస్తున్నారు. ఇది ఇంకా నెగిటివ్ అయ్యే ప్రమాదం ఉంది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి చంద్రబాబు ప్రభుత్వం మీద. ఇది అంటే నాకు అనిపించింది, నేను మంచి చెడులు రెండూ చెప్పాను ఇందులో. మీరేమనుకుంటున్నారు? చంద్రబాబు ప్రభుత్వం 100 రోజుల పాలన మీద మీ కామెంట్స్ ఏంటో మీరు కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీ అభిప్రాయాలని. సో ఇది అంటే 20-80% మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు. మంచి 20% ఉంటే చెడే ఎక్కువగా ఇందులో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమలు చేయలేమని తెలిసినా కూడా హామీలు ఇచ్చారు. సంపద సృష్టిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేది వాళ్ళ నోటి నుండే వస్తున్న విషయం. కాబట్టి మీరేమనుకుంటున్నారు దీని మీద? చంద్రబాబు 100 రోజుల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి.